హైదరాబాద్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు అరుదైన గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ టైప్ 3తో బాధపడుతున్న 1 సంవత్సరం 10 నెలల చిన్నారికి విజయవంతంగా కాలేయం మార్పిడి నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స 28 ఏప్రిల్ 2026న సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో జరిగింది. జిఎస్డి టైప్ 3 అనేది ఒక వంశ పారంపర్య జీవక్రియ వ్యాధి. శరీరంలో గ్లైకోజ్ను గ్లూకోజ్గా మార్చే ఎంజైమ్ లోపం వలన కాలియం కండరాల్లో గ్లైకోజన్ పేరుకుపోతుంది. దీని వలన హైపోగ్లైసిమియా, కాలియం వాపు, కండరాల బలహీనత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. మాస్టర్ మహమ్మద్ అఫాన్ అనే బాలుడు అధిక ఆకలి, కడుపు ఉబ్బరం, ఉదయం నీరసం వంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చాడు. పరీక్షలో తక్కువ రక్త చక్కెర స్థాయిలు, అధిక ట్రైగ్లిజరైడ్స్, పెరిగిన కొలెస్ట్రాల్, కాలియం విస్తరణను గుర్తించారు. బయాప్సీ జన్యు పరీక్షల ద్వారా జిఎస్డి టైప్ 3 నిర్ధారణ అయింది. చికిత్సలో భాగంగా బాలుడి తండ్రి నుంచి సుమారు 240 గ్రాముల ఆరోగ్యకరమైన కాలేయ కణజాలాన్ని తీసుకొని మార్పిడి చేశారు. సుమారు 14 గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్సకు ప్రొఫెసర్ మధుసూదన్ నేతృత్వం వహించారు. శస్త్రచికిత్స తర్వాత చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉండి మళ్లీ హైపోగ్లైసిమియా సమస్యలు కనిపించలేదని వైద్యులు తెలిపారు. ఈ చికిత్స సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 నుంచి 60 లక్షలు ఖర్చవుతుండగా ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించడం విశేషం. అలాగే మార్పిడి తర్వాత అవసరమైన ఇమ్యునోసప్రెసెంట్ మందులు కూడా ప్రభుత్వమే అందిస్తుంది. భారతదేశ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జిఎస్డి టైప్ 3కి కాలేయ మార్పిడి నిర్వహించిన అరుదైన మరియు మొట్టమొదటి కేసుగా ఇది రికార్డు సృష్టించింది.